నాన్నగారికి కొంచెం మైండ్ పనిచేయదు మేడం. అయితే మా నాన్నగారు విడిగా సపరేట్గా ఉంటున్నాడు మేడం. అయితే ఆయన తాలూకా 1 ఎకరం పొలం ఉంది మేడం. ఊటుకూరు గ్రామం మేడం. ఊటుకూరు గ్రామంలో పొలం ఉంది మేడం. లేదు, మా నాన్నగారు కష్టపడి కొనుక్కున్నారు. అది 1988లో కొన్నారు మేడం. కొంటే ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకి. అయితే వాళ్ళ ఫాదర్కి మదర్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉండటం వల్ల ఆయన సపరేట్గా 1 ఎకరం రాశాం మేడం. ఆయన జీవనం సాగించుకుంటా దాన్ని పండించుకుంటూ ఉన్నాడు మేడం. ఈలోగా ఏమైందంటే అతనికి ఒక ఆరోగ్యం బాగోక ఒక 4 లక్షలు డబ్బులు అవసరమైంది మేడం. డబ్బులు అవసరమై వేరే బ్రోకర్ని కలిశాడు మేడం. కలిస్తే ఆ బ్రోకర్ ఏం చేశాడంటే, బ్రోకర్ పేరు వచ్చేసి నెమలకంటి నాగరాజు మేడం. పెద్దపరిమి గ్రామం నెమలకంటి నాగరాజు బ్రోకర్ని కలిశాడు. ఏమంటే నా దగ్గర 1 ఎకరం పొలం ఉంది, మాకు ఒక 4 లక్షలు తనఖా పెట్టి డబ్బులు ఇప్పిమని వెళ్ళాడు మేడం. ఆయనకి ఏలుముద్ర మేడం, ఏం తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే జీపీ ఆయన ఇప్పిస్తామని తీసుకెళ్లారు మేడం. మంగళగిరి తీసుకెళ్ళిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో ఏం జరిగిందంటే, నెమలకంటి నాగరాజు ఏమన్నాడంటే, డబ్బులు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి వేరే వాళ్ళకి పెట్టించాడు మేడం. బ్రోకరు బెదిరించి సంతకాలు పెట్టించి వాళ్ళ పరమ చేయించుకున్నాక బెదిరించి డబ్బులు అడిగాడు. మీరు డబ్బులు ఏమి లేవు, నీ ఉన్నసాడు చెప్పుకోపో అని చెప్పి బెదిరించారు మేడం. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది మేడం. అయితే ఏం జరిగిందంటే మేడం, జీపే ఇతను ఏం చేశాడు, రిజిస్టర్ చేసి నెమలకంటి నాగరాజు వేరే వాళ్ళకి పెట్టించాడు. బ్రోకరు ఇది సిల్లి సతీష్ బాబు అనే అతనికి పెట్టించాడు. కంకిపాడు వాళ్ళది అతనికి పెట్టించాడు. అతను ఏం చేశాడు, అతని కింద బాకీలు ఉన్నాయి మేడం. ఆ బాకీల కోసం ఈ పొలం వేరే వాళ్ళకి రాశాడు. మళ్ళీ జీపీ పొలాన్ని అతను రాసుకున్నాడు. అతనికి బాకీ కింద ఆమె వాల్చుకుంది మేడం. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మాకు జరిగిన 6 నెలలకు తెలిసింది మేడం. తెలిసిన తర్వాత మేము వెళ్ళి పట్టుకొచ్చాం మేడం. స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా పట్టుకొచ్చిన తర్వాత అప్పచెప్పాం మేడం. అప్పచెప్పిన వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వాళ్ళ ముసలోడిని మోసం చేసిన మాట వాస్తవం, ముసలోడికి మేము డబ్బులు ఇవ్వలేదు, మా కాడ రికార్డెడ్స్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి మేడం, చేసామని చెప్పి స్టేషన్లో పెట్టాం మేడం. వాడు 2000 సంవత్సరం ఏం చేశాడంటే నవంబర్లో రాశాడు, సార్ నేను ఆమెకు 14 లక్షలు డబ్బులు ఇవ్వాలి, ఏది పొలం అప్పు కింద రాసుకుంది కదా మేడం, అతనికి నేను 14 లక్షలు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఆమెకి ఇచ్చేసి మీ పొలం మాకు ఇప్పిస్తామని చెప్పి మాకు కొన్ని అగ్రిమెంట్లు రాశారు మేడం. బ్రోకర్ సిట్టింగ్ చేసిన ఇద్దరు. దానికి ఆమె కూడా ఒప్పుకుంది. అయితే ఇక్కడ బ్రోకర్ ఒకడు చేయించుకున్న వాళ్ళు ఒకళ్ళు కంచడం సిల్లి సతీష్ బాబు మేడం, కంచడం నాగలక్ష్మి, వీళ్ళందరూ ఒక టీము. ఈ విధంగా కబ్జాలు చేసుకుంటా మోసం చేసుకుంటా పోతారు మేడం. ఇదే పని వీళ్ళు చేసేది. చేస్తామని చెప్పి ఇంతకుముందు సంవత్సరం నుంచి రావట్లేదు మేడం. అసలుకి రావట్లా. ఈ పోలీసులు చుట్టూ రేపు పంపిస్తాం సివిల్ మ్యాటర్ కానీ మాట్లాడుతున్నారు మేడం. ఈ విధంగా తిప్పుతారు. 2 సంవత్సరాల నుంచి ఉన్నారు మేడం. వాళ్ళిద్దరిన పట్టకొస్తే మాకు చాలా అన్యాయం జరిగింది మేడం. అయితే పొజిషన్లో మేమే ఉన్నాం. మా నాన్నగారు కొద్దిగా ఆరోగ్యం బాగోట్లేదు మేడం. మాకు మా పొలం ఇప్పిస్తానన్నారు మేడం. వాళ్ళు పెట్టారు మేడం. మాట్లాడాం మేడం. మాట్లాడితే సీఏ గారికి చెప్పారు మేడం. ఆల్రెడీ సీఏ గారు ఇంతకుముందు లోకేష్ గారు కూడా పెట్టాను మేడం. మార్చి 6వ తారీఖు లోకేష్ గారికి పెట్టాను. వాళ్ళు కూడా పోలీసు ఇక్కడికే పంపించారు మళ్ళీ ఎంక్వైరీ చేయమని. రేపు జరగట్లేదు మేడం. పంపిస్తాం అంటున్నారు, పంపించట్లేదు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ పోయి చూసి అక్కడ లేకున్నారంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చాను మేడం. వెళ్ళొచ్చినా కూడా పని అవ్వట్లేదు మేడం. ఇప్పుడు నేను సీఏ గారితో మాట్లాడి చేపిస్తాను అంటున్నారు మేడం. చేపిస్తాంటున్నారు కానీ ఇట్లా ప్రొడ్యూస్కుంటూ వెళ్తున్నారు మేడం. అవ్వట్లేదు మేడం. మాకు న్యాయం చేయండి మేడం. కొంచెం మీడియా ద్వారా మాకు కొంచెం న్యాయం చేయండి మేడం. వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. మేము మా నాన్నగారిని మోసం చేసామని ఒప్పుకున్న ప్రూఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. రికార్డెడ్గా ఒప్పుకున్నారు. కాగితాలు రాసినవి కూడా ఉన్నాయి మన దగ్గర.